ఓం నమ శివాయ. కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబారీషుని శపించుట. అంబారీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించెనో అటులనే చెయ్యము. ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి. అంతా అంబారీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడరుడు. ద్వాదశి నిష్ఠను విడిచిట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడిచుట కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు, నా తొలి పుణ్యఫలము నశింపదు. కావున జలపానమనర్చి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము అనర్చెను. అంబారీషుడు జలపానం మనుర్చిన మరుక్షణమని దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు క్రక్కుచి, ఓరి మదంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకని నీవేళ భుజించుతావు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మపరిత్యాగివి! అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురిగే పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసేదివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహివి అగుదవే కాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటియే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవే ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనర్చితివి. అంబారీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికొచ్చినట్టు తిట్టెను. అంబారీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడును. నా అజ్ఞానమునచే నేనీ కార్యము చేసేతని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారును. నన్ను కాపాడమని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబారీషుని తలను తన ఎడమకాలుతో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడు వగును, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాణ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందువల్ల మరలా శపించుటకు ఉద్యుక్తుడు అగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండుటకు అంబారీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించని ప్రాధేయపడను. కానీ దుర్వాసుడి కోపము శపించబోగా శ్రీమన్నారాయుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభాలతో అగ్నిజ్వాలలు క్రక్కుచూ దుర్వాసుడిపై పడబోయెను. అంతా దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తన కాపాడమని భూలోకమున మహామునులను, దేవలోకమునకెరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునికెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారి నుండి దుర్వాసును కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 25వ రోజు పారాయణం సమాప్తం. ఓ నమ శివాయ.